నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. పరకామణి కేసు. ఇందులో ఎన్నో ట్విస్టులు చూస్తూ వస్తున్నాము. అయితే కీలక సాక్షి ఎవరైతే ఉన్నారో ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించడం కూడా అందరూ చూశారు. ఈ నేపథ్యంలో పరకామణి కేసు ఇంతటితో అయిపోయిందా, దోషులకి శిక్ష పడదా అని ఆలోచిస్తున్న టైంలో ఈరోజు కోర్టు ఒక తీర్పు అనకూడదు, ఒక విధంగా ఏంటంటే హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైతే అధికారులు ఉన్నారో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ముగ్గురు పోలీస్ అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ వల్లే కేసు ఇలా అవుతుంది అని చెప్పేసి వారు చెప్పడం, అయితే వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోండి అని చెప్పేసి కోర్టు చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అంతా చర్చ ఆ ముగ్గురు ఎవరు పోలీస్ ఆఫీసర్లు అనేది, వాళ్ళకేం అవసరం ఇలా అడ్డుపడటానికి అనేది. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అరసవల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. అంటే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సార్, పరకామణి కేసు విషయం చూస్తే, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటి, పోలీస్ ఆఫీసర్స్ ముగ్గురు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ వల్ల అలసత్వం అవుతుంది అని చెప్పి. అయితే కోర్టు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పేసి కోర్టు చెప్పడం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ ముగ్గురు ఎవరు, వాళ్ళకేం అవసరం ఈ కేసుని ఈ విధంగా చేయడానికి అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో దీనికి మీరేమంటారు? ఇప్పుడు చట్టాలు, కోర్టు న్యాయస్థానాలు ఏం చెప్తాయంటే దేనికదే విడిగా చూస్తాయండి. ఉమ్, ఆ పరకామణి దొంగతనం కేసులో ఉమ్, కేసు నమోదు, లోక్ అదాలత్లో రాజీ ఉమ్, రాజీ ప్రతిపాదన, రాజీ చేయటం, దాంట్లో ఇన్వాల్వ్ అయిన, ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉమ్, అదొక పార్ట్ అండి. ఉమ్, తర్వాత మీరు అన్నట్టుగా వీళ్ళందరికీ ఏంటి అవసరం అంటే వీళ్ళకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, వీళ్ళందరూ పాత్రధారులుగా చూస్తే సూత్రధారులు ఎవరు అనేటువంటి సందర్భం, సమస్య వస్తుంది. అవును. ఖచ్చితంగా సూత్రధారులు ఎవరంటే అప్పుడు చైర్మన్, పాలక మండలిలో ఉన్న వాళ్ళు, ఎవరైతే దీని గురించి వీళ్ళని ఇంట్లో లబ్ధి పొందాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఇందులో. వాళ్ళ మీదకి వెళ్తుంది ఇది. అంటే నెక్స్ట్ పార్ట్ లో, అంటే కోర్టు న్యాయస్థానాలు కూడా ఈ మధ్య కొన్ని చర్చకు దారి తీసే విధంగా ఉన్నాయి, కొన్ని ఆదేశాలు కానీ తీర్పులు కానీ. ఎలాగంటే మొన్న ఇటీవల వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో సునీతారెడ్డి గారు దీని మీద ఆవిడ ఒక పిటిషన్ వేయటం జరిగింది. అవును. దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరగాలి పూర్తి స్థాయిలో, ఉమ్, సూత్రధారుల గురించి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. అప్పట్లో న్యాయస్థానాలు కూడా వ్యాఖ్యానించినవి చాలా, దీని వెనక చాలా పెద్ద కుట్రలు ఉంటాయి, ఇది హై ప్రొఫైల్ మర్డర్, దీని మీద చాలా ఇదిగా ఉంటుందని చెప్పి న్యాయస్థానాలు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మొన్న సిబిఐ కోర్టు ఆదేశాలు ఎలా వచ్చినాయంటే, మీరు పర్టికులర్ గా ఒక వ్యక్తికి సంబంధించిందే చూడండి, మిగతా కూడా మీకు ఎందుకు అన్నట్టు చెప్పారు. చేస్తే దర్యాప్తు ఈవిడ పిటిషన్ అంగీకరిస్తే పూర్తి స్థాయిలో ఆపితే మొత్తానికి ఆవిడ పిటిషన్ ఇంకేం విచారణ అవసరం లేదని చెప్పాలి. లేదా మొత్తం చేస్తే మొత్తం అందరి మీద విచారణ చేయమని. ఎందుకంటే తెల్లవారుజామున కాల్ వచ్చింది. ఆ కాల్ విషయంలో అజయ్ కల్వర్ రెడ్డి మాట మార్చాడు 2 సార్లు. ఆ కాల్ డేటా అది తీసి చేస్తే మొత్తం బొమ్మ బయటకు వస్తుంది. చుట్టాలు కదా, దగ్గర బంధువులకు మరి తెలియకుండా ఎందుకు ఉంటుంది, తెలియజేస్తారనేటువంటి అభిప్రాయపడ్డారు న్యాయమూర్తి గారు. అది సమంజసమే. అయితే మరి అతను సాయంత్రం 5 దాకా వాళ్ళ నాన్నగారి గురించి ఈ అనుమానాలు. ఒక మర్డర్ జరిగిందంటే సస్పెక్ట్లు ఉంటారు ఖచ్చితంగా. అనుమానం నుంచే పరిష్కారం వైపు, కేసు పరిష్కారం వైపు వెళ్తుంది. అనుమానం దగ్గర నుంచే మొదలవుద్ది దర్యాప్తు. ఇలాంటి విషయాల్లో మన న్యాయస్థానాలు ఎందుకు ఇలా చేసినాయి అనేటువంటిది వాళ్ళకి ఇబ్బంది ఉంది. దానికి ఆవిడ కౌంటర్ వేసుకుంటారు అనుకున్నది వేరే కదా. ఇలాగా కొంచెం ఇక్కడ కూడా పరకామణి విషయంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయండి అని ఉంటే బాగుండేదేమో. ఈ పర్టికులర్ గా పోలీస్ అధికారులు అంటే వీళ్ళని బలిపశువులు చేస్తున్నట్టే లెక్క రంగం చెప్పాలంటే. వీళ్ళలో కొంతమంది స్వార్థపరులు ఉంటారు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా విల్ఫుల్ క్రిమినల్స్ ఉంటారు.
లేదా ఉమ్, బలవంతంగా వేరే వాళ్ళ కోసం చచ్చినట్టు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉమ్, మన చనిపోయిన ఆయన్ని కూడా అలాగే బలవంత పెట్టబోయారు వాళ్ళు. అవును. ఏంటంటే ఇలాగనమాట. కాబట్టి కొంచెం వివాదాస్పదం అవుతున్నాయి. తీర్పులు అవి కూడా కొంచెం చర్చకు దారితీస్తూ ఉన్నాయి. మన ఉమ్, న్యాయస్థానాలకు ఆపాదించలేము, న్యాయమూర్తులు మనం విమర్శించలేము. తీర్పులు మంచియా చెడ్డయా, తీర్పు మనకు నచ్చకపోవచ్చు, నచ్చొచ్చు, ఆ అభిప్రాయం చెప్పొచ్చు. మాకు న్యాయం జరగలేదని చెప్పొచ్చు మనం. ఉమ్, అలాగే నేను న్యాయం జరగట్లేదు తొందరగానే అంటున్నాను నేను. ఉమ్, తొందరగా జరిగితే బాగుండు. ఎందుకంటే ఈ ఉమ్, దొంగలో ఈ ఈ చట్టాల్లో ఉన్న ఈ వెసులుబాట్లు, కొన్ని లొసుగులు, వీటిని ఆధారం చేసుకుని వాళ్ళు గడ్డాలే పెంచుకుని బొట్లే పెట్టుకుని దేవుళ్ళకి భక్తుల కింద మారిపోయి వేషాలు వేస్తున్నారు. ఉమ్, కరుణాకర్ రెడ్డి అయినా, సుబ్బారెడ్డి అయినా, వీళ్ళందరూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎందులో అనుమానం లేదు. దీని ఉమ్, గురించి పెద్ద విచారణ మనం పెద్ద అనుమానం పెట్టుకోవాల్సిన వాళ్ళే నేరస్తులు. కానీ చట్ట ఉమ్, ప్రకారం వాళ్ళ మీద ఆధారాలు సేకరించాలి, వాళ్ళు ఉన్నారని నిరూపించాలి. కాబట్టి ఈ తతంగం అంతా కాదు తప్ప ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు. దొంగోళ్ళు ఉన్నా అక్కడ దొంగతనం జరగకపోతే ఏం జరుగుతాయండి? వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళ కన్ను దేవుడు సంపద మీద పడింది. ఇప్పుడు కాంట్రాక్టుల రూపంలోనూ, వస్తువులు సప్లై రూపంలోనూ, రకరకాల రూపాల్లో దొబ్బారు. ఇంకేకంగా అవి చాలలేదు వాళ్ళకి. ఉమ్, ఆ స్వామివారి హుండీ మీద పడ్డారు. ఆ హుండీ మీద పడినాడి దగ్గర వీళ్ళు లాగేశారు. అంటే వీళ్ళు దొంగలే కదా. అంతేగా. కాబట్టి కాబట్టి ఆ విషయంలో ఏమైనా ఉమ్, స్వామివారు కూడా వీళ్ళ మీద కన్నెర చేసాడు కాబట్టి వీళ్ళ బొమ్మ డొంక కదిలింది. న్యాయస్థానాలు మాత్రం ఈ విషయంలో అద్భుతంగా పనిచేసినాయండి. అవును సార్. వాళ్ళ ఆదేశాల మీదటే ఈ డొంక ఉమ్, కదిలింది. మరి ఎన్నాళ్ళు తప్పించుకున్నారు కదా వాళ్ళు. మరి ఇప్పుడు అదే ఊపులో ఆ న్యాయస్థానాల్లో మీరు ఎంత భక్తులు వేషం వేసినా కానీ మీరు దొంగళ్ళారా బాబు అని చెప్పేసి వాళ్ళందరినీ ఖైదు చేస్తే, తొందరగా తేల్చి ఖైదు చేస్తే స్వామివారికి భక్తుల మనోభావాలని గౌరవించినట్టు అవుతుంది. రైట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.